హాయ్ అమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను ఏంటో తెలుసా, ఎర్ర చిక్కుడుకాయలు, నాటు చిక్కుడుకాయలు, ఎర్ర చిక్కుడుకాయలు, కోడిగుడ్డు. పొద్దున్న పండుబాబుకి కోడిగుడ్డు పురటేసి పెరుగు తాలింపు పెట్టి పంపించేసాను, బాక్స్ పెట్టి. మరితే అంత కదమ్మా, అందుకని 2 వంటలు చేయవలసి వస్తుంది. ఇప్పుడు అందంగా మీకు చూపించినట్టు ఉంటుంది, మేము తిన్నట్టు ఉంటుంది అని చెప్పి ఇప్పుడే చేస్తున్నాను. మరి నిన్న మొన్న అన్ని పిండి వంటలు చూశారు కదా, మీకు కూడా బోరు కొడుతుంది కదా. 2 బంగారం చిక్కుడుకాయల్లో 12 రకాలు వచ్చినాయి లెక్క. గోరు చిక్కుడుకాయలతో 12 రకాలు వచ్చినాయి. 3 గుడ్లు వేసుకున్నానమ్మా. ఇగో ఇగో బంగారం, ఈ గుడ్లు ఏంటో తెలుసా? నాటుకోడి గుడ్లు. మా వదినాళ్ళకి పెడుతున్నాయంటమ్మా. 3 గుడ్లు పెట్టినాయి. ఇగో నాటుగుడ్లు, నాటుకోడి గుడ్లు మాట మీకు చూపిద్దాము అని చెప్పి. ఇప్పుడు ఎవరో నాటుకోడి గుడ్లు వాడట్లేదు, ఎక్కడో దొరికిన కాడ అరుదు. గుడ్డు వచ్చంట 20 రూపాయలంట, గుడ్డు 20. సర్లే, ఇప్పుడు కోడిగుడ్లు పెట్టి నేను వీడియోలో చూపించుకొని పంపించింది మా వదిన. చాలా థ్యాంక్స్ వదిన పంపించినందుకు. ఇగో 3 కోడిగుడ్లు అమ్మా. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, కొత్తిమీర, ఇగో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అమ్మా. 1/2 కేజీ చిక్కుడుకాయలు ఇవి. ఇవి ఎర్ర చిక్కుడుకాయలు తెలుసు కదా, పారించేసాను. కంపల్సరీ పారించి వండుకోండి, ఎందుకంటే మందు కొడతారు కాబట్టి, సీమల మందు అదిని. అందుకని చక్కగా మనం పారించుకుంటే ఆ వాటర్ తీసేసుకుని అదుకో. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుని గుడ్డు వేపుకుందాం. నాటుకోడి గుడ్డు వేపుకుంటే సూపర్గా ఉంటుంది. ఎండ్రీలు తినదు అక్క, లేకపోతే ఇందులో ఎండ్రీలు ఎత్తును తినదు. అది పసుపు వేసుకుందాం. నాటుకోడి గుడ్డు వేపితేనే దాని రుచి మీకు తెలిసిపోద్ది. నాటుగుడ్డు ఎలా చూపించలేదు కదా. పసుపు వేసుకోవాలమ్మా. ఒక్క తొక్క అలాగే దాకా వేపుకుంటే బాగుంటుంది. గుడ్లు తీసేస్తానమ్మా. వేపుని ఎదుగు అంతే, అలా ద్వారా వేపు. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసేసుకుందాం. సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందాం. అమ్మ, ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఈ వారం సంతలో కారంగానే ఉన్నాయి పచ్చిమిరపకాయలు. 1 స్పూన్ అమ్మ ధనియాల పౌడర్ వేసి, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు ఏమి వేయక్కర్లేదు. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అమ్మ. అది మొన్న పచ్చిమిరపకాయలు అసలు స్వీట్లు బాగున్నాయి, ఇప్పుడు కారంగానే ఉన్నాయి. ఇక్కడికి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదమ్మా, ఇందులో వేసేసుకోవాలి మనం. ఇందులో వేసి మనం తిప్పేక్కర్లేదు. కాయలాగా వస్తుందన్నమాట. కాయలాగా ఇష్టం అంకులకైనా అక్కకైనా, అందుకని చక్కగా బాయిల్ చేస్తానమాట. ఓపెన్ చేసుకోవాలమ్మా. మనం శుభ్రం చేసుకున్నప్పుడు ఓపెన్ చేయలేదు ఆటే అనుకోకండి. ఇదిగో ప్రతి కాయ ఓపెన్ చేస్తాను నేను. అది కూడా అయిగో అడుగును ఓపెన్ చేయాలి, పైన కాదు. ఇందులోది కాదు, ఇందులోది ఓపెన్ చేసుకోవాలి. ఇది పొట్ట, ఇది నడుం. అదిగో అడుగును పొట్ట, పైన నడుం లెక్క. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం. కొద్దిగా అంటే పొట్టి ఈ గ్లాసుడు అంతే. ఇగురు కాదు, ఇది పులుసు కాదు, దగ్గరగా రావాలి. పెరుగు తాళి పెట్టని పెరుగు ఉంది, చక్కగా బాగుంటుంది. ఇప్పుడు ఉండమ్మా, చిక్కుడుకాయలు కూడా వేసేస్తాను. గుడ్లు తర్వాత వేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇగోరా అంతే.
మరి ఇది ఉప్పు పట్టాలిగా, చిక్కుడుకాయ వేసుకుందాం. గుడ్లు తర్వాత వేసుకుందాం. వేపేసుకున్నాం కదా, ఓకేనమ్మా. అంతే. ఓకేనా, చూడండి మన కాయలాగా అదుకో, మనమేమి అదుకో కొద్దిగా ఉందంతే. 300 అయిపోయింది నీరు. అదుకో. ఇప్పుడు మనం ఇలా తిప్పుకున్న కాయలు ఎరగవు ఇంకా, ఎందుకంటే ఉప్పు కారం పట్టేస్తాయి కదా, ఎరగవు. అది ఇప్పుడు ఉప్పు అది చూసుకుంటా. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. అదిగో నాటు చిక్కుడుకాయ, నాటు కోడిగుడ్డు, అంతా నాటే. నాటు. ఉప్పు చూస్తా. కరెక్ట్గా సరిపోయిందిరా. కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి. అంతే. మీదురుగుండా అలా ఉడికిపోతే కట్టేస్తాను. చక్కగా నమ్మేలాగా వండి తినండి. పిల్లలకంట కళ్ళకి చాలా మంచిది. రాత్రి మా మనవడిని కళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళింది పాప. జోడు పడింది బాబుకి. 8 ఏళ్ళకి పడిపోయింది. ఇప్పుడు చదువులను బట్టి చిన్నపిల్లలతో సుత్తా జోళ్ళు పడుతున్నాయి. కళ్ళజోళ్ళు అయితే వెళ్ళింది. రాత్రి అలాగ స్పాట్లో 4000 అయినాయి. రేపు ఇస్తానమ్మా అన్నాడు. పొద్దున్న నేను ఎందుకో కానీ సెల పెట్టుకున్నాను. సెల చూసేటప్పటికి మంత్రి సత్యనారాయణ గారు చెప్తున్నారు, పిల్లలకంటే ఐరన్ ఫుడ్ అంటే కళ్ళకు మంచిదంటమ్మ చిక్కుడుకాయ, నాటు చిక్కుడుకాయ గింజలు. ఒకవేళ తినలేదనుకో వడ కింద వేయండి అమ్మ, ఉడకబెట్టి కుగ్గీల కింద పెట్టండి. ఎంత చక్కగాను. తొక్కలు తినలేదనుకో గింజలు పెట్టండి, అంత మంచిదమ్మా అని చెప్తున్నాడు ఆయన. అంత ఐరన్ ఫుడ్ అమ్మ చిక్కుడుకాయ. ఉన్న సీజన్ అన్నాలో కూడా ఏదో రీతిలో శుభ్రంగా తినండి, ఉడకబెట్టుకుని తినండి. పెద్దోళ్ళు ఏడు చిన్నోళ్ళు ఏడు పిల్లలకు మట్టుకి కళ్ళకి కంపల్సరీ పెట్టండి అమ్మ అని చెప్తున్నాడు. పెట్టండి అమ్మ. మన దొడ్లో ఉంటాయి కదా పల్లెటూరులో చిక్కుడుకాయ అనేది. ఇది సీజన్ కదా, హైబ్రిడ్ కాయలు మామూలుగా దొరుకుతాయి. ఇప్పుడు ఈ కాయలు దొరికి చాలా మంచిది. ఏముందో ముదిరిపోతాయి ఈ కాడ నుంచి. ముదిరిపోయిన గింజలు అన్నగా ఒలిచేసుకుని అంత బాక్సుల్లోనో కవర్లో కట్టుకుని రీపులో పడేసుకుంటే అయ్యేనా ఉడకేసుకుని పెట్టుకోవచ్చు. బీన్స్ గింజల్లాగా ఉంటాయి. చిక్కుడు గింజలు దొరకవు కదమ్మా. అది అమ్మా. అయిపోయిందండి బంగారం, అయిపోయింది. కట్టేస్తాను. ఈ గ్రేవీ ఉండాలి కదా. అదిగో ఓకేనమ్మా. ఇది ఇంట్లో కూడా కూరల్లో తింటున్నారు కదమ్మా. ప్రతి కూర షుగరోళ్ళు మరి ఏం చేస్తారు పాపం, జొన్న అన్నంలో కూడా కూరలు వేసుకుని తింటున్నారు. ఓకే మరి కట్టేస్తాం. అయిపోయింది. ఓకే బంగారం. మరి చక్కగా నచ్చితే ఇలా వండుకోండి, ఇలా పోలేవండి. నిన్నటి దాకా పిండి వంటలు చూపించాను కాబట్టి మళ్ళీ అలా కర్రీ చూపిద్దామని చెప్పి అమ్మా. మాకు కూడా భోజనం టైం అయింది. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి కామెంట్లు పెడుతున్నారు. చాలా సంతోషం. మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.